ఇది యాక్చువల్గా మేము చూపించకూడదు. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎక్కడ అండి? బాల్నగర్లో 10th విద్యార్థిని సూసైడ్. బాలనగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు కల్వకుర్తికి చెందిన ఆరాధ్య 16 సంవత్సరాలు ఉంటుంది. పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈరోజు ఉదయం తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థినిని టీచర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడం జరిగింది. ఇది చాలా 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 బాధాకరమైనటువంటి సందర్భం. ఇంకెన్ని ఆత్మహత్యలు జరుగుతాయి గురుకుల పాఠశాలలో? నేను అడుగుతున్నా, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారదా గారిని అడుగుతా ఉన్నా, మా శారదక్క నేను అడుగుతా ఉన్నా, మీరు కేవలం నారాయణ, శ్రీ చైతన్య ప్రైవేట్ యాజమాన్యాలలో ఆత్మహత్యలు జరిగితేనే పట్టించుకుంటారా? ప్రైవేట్ యాజమాన్యాల్లో ఆత్మహత్యలు జరిగితేనే మీరు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తారా? స్కూలు కాలేజీల యాజమాన్యాన్ని మహిళా కమిషన్ చైర్మన్ గా నేరెళ్ళ శారదక్క అడుగుతుందా? మా బడుగు బలహీన వర్గాల బిడ్డలు గవర్నమెంట్ స్కూల్స్లలో చదివి గురుకులాలలో ఆత్మహత్యలు చేసుకుంటే మహిళా కమిషన్ నిద్రపోతోందా అని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ స్కూల్స్లలో ఎందుకు మీరు ఇన్స్పెక్షన్లు చేయరు? ఎందుకు మీరు గవర్నమెంట్ స్కూల్స్ కి గురుకులాలకి ఎందుకు వెళ్ళరు? ఎందుకు వెళ్ళరంటే నారాయణ, శ్రీ చైతన్యకు తాళాలు పెడితే పైసలు వస్తాయి. అంతేనా శారదక్క? మా గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గరికి పోతే బూడిద కూడా రాదు, ఏం చేసుకోవాలని అనుకుంటారా? మేము అనుకున్నాం, మా శారదక్క అట్లా కాదు, మహిళా కమిషన్ చైర్మన్ వచ్చింది, అందరినీ సమానంగా చూస్తుంది. ఇక మీకు ప్రోటోకాల్ రాకపోతే మహిళా కమిషన్లా మీరు ఎక్కడ మళ్ళీ మంత్రి అయిపోతారా అని చెప్పి ఇప్పటి వరకు కూడా మీకు ఎస్కాట్ ప్రోటోకాల్ వెహికల్ ఇవ్వలేదు. ఒకటే సామాజిక వర్గం బీసీ అని చెప్పి మళ్ళీ మీరెక్కడ అడ్డొస్తారని చెప్పి మహిళ అని చెప్పి మిమ్మల్ని తొక్కేసే ప్రయత్నాలు జరిగిన రోజున నేను కూడా మీకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. శారదక్క, దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, కేవలం నారాయణ, శ్రీ చైతన్య ప్రైవేట్ యాజమాన్యాలలో ఆత్మహత్యలు జరిగితేనే మా మహిళా కమిషన్ కార్ వేసుకొని ఎస్కాట్ వేసుకొని మా శారదక్క అక్కడికి పోయి ఇన్స్పెక్షన్ చేసి కాలేజీలను తాళం పెడుతుంది. కానీ తాళం పెట్టినాక మళ్ళీ ఆ కాలేజీలు ఎట్లా ఓపెన్ అవుతున్నాయి? తాళం పెట్టినటువంటి కాలేజీలు మళ్ళీ ఎట్లా ఓపెన్ అవుతున్నాయి అని చెప్పి నేను శారదక్క గారిని అడుగుతా ఉన్నా, మా నేరెళ్ళ శారదక్కని అడుగుతా ఉన్నా, మహిళా కమిషన్ చైర్మన్ అడుగుతా ఉన్నా, దయచేసి సమాధానం చెప్పాలి. ప్రైవేట్ కాలేజెస్లో పోతే కోట్లు తీసుకోవచ్చు, మా గురుకులాలకి పోతే బూడిదన్నా వస్తుందా అన్న? రాదు. అంతేనా శారదక్క? అందుకేనా మీరు పోరు? అందుకేనా మీరు ఇన్స్పెక్షన్లకి పోరు? గురుకులాలలో ఏం జరుగుతుందో ఈ రోజున తెలుసుకునే పరిస్థితిలో మీరు లేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి ఎట్లాగో పట్టదు, మా రేవంత్ రెడ్డి గారికి ఎట్లాగో పట్టదు. ఆయన విద్యా కమిషన్ ని, విద్యా వ్యవస్థను గాలికి వదిలేసినాడు. ఎందుకు అంటే విద్యాశాఖ మంత్రే లేదు కదా మనకి. విద్యాశాఖ మంత్రే లేని దౌర్భాగ్యపు పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పి చాలా బాధపడుతున్నా నేను శారదక్క. నేను మళ్ళా చెప్తున్నా, కుండ బద్దలు కొట్టేట్టు మాట్లాడతా, బరాబర్ ప్రశ్నిస్తా, బరాబర్ మాట్లాడతా. ఈ గురుకులాలలో ఆత్మహత్యలకు కారణం ఎవరు? ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోలే, ఈమెది హత్య. ఏడవండుకున్నది మహిళా కమిషన్ అని అడుగుతా ఉన్నా. ఎక్కడ పడుకుంది మహిళా కమిషన్ అని అడుగుతా ఉన్నా. అసలు మీకు సంబంధమే లేని ప్రైవేట్ యాజమాన్యాల్లో పోయి ఇన్స్పెక్షన్లకు పోయి ఆ వీడియోను మాకు పంపిస్తే మేము కూడా వేసుకున్నాం కదా శారదక్క. అరే మా శారదక్క పోయింది ప్రైవేట్ యాజమాన్యాల, కానీ ఏమంటారు ఇప్పుడు? నారాయణ, శ్రీ చైతన్యాల తాళం పెడితే కోట్లు మా శారదక్కకి ఫండింగ్ ఇస్తుర్రు, నారాయణ చైతన్య నుంచి ఫండింగ్ వస్తుంది, మా శారదక్క మంచిగా పైసలు సంపాదించుకుంటుంది, శివాల మీద పైసలు రాజకీయాలు చేస్తా ఉన్నాయి, ప్రైవేట్ యాజమాన్యాలకు తాళం పెడితే నారాయణోడు, శ్రీ చైతన్యడు ఫండ్ల మీద ఫండ్లు ప్రభుత్వానికి మా శారదక్కకి పంపిస్తున్నారు అని అంటున్నారు.
ఇది అబద్ధమా, ఇది నిజమా? అయితే ఇక్కడ నిజం అనుకోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి శారదక్క. ఎందుకంటే మీరు నారాయణ శ్రీ చైతన్యాలు ఏమైనా జరుగుతూనే మీరు పోతున్నారే, మా గురుకులాలో ఆడబిడ్డలు చచ్చిపోతే మా శారదక్క పోతలేదే, మా గురుకులాలో పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే మా శారదక్క పోతలేదే, ఎందుకు పోదు, ఎందుకు పోతలేదని చెప్పి నేను మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారదా గారిని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఎన్ని ఆత్మహత్యలు, ఇంకా ఎంతమంది బిడ్డలు, ఇంకా ఎంతమంది ఆడబిడ్డలు చచ్చిపోవాలి, కాటిలో శ్మశాన వాటికలో పాతి పెట్టాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా శారదా గారిని. మొన్నటికి మొన్న 6 నెలల క్రితం జగిత్యాలలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల నుంచి, గవర్నమెంట్ పాఠశాలల నుంచి మత్తు పదార్థాలకు ఆడపిల్లలను బానిసలుగా చేసి ఆ ఆడపిల్లలను హైదరాబాద్ సెక్స్ రాకెట్ లో దింపినప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రకరకాల సమస్యలు ఉన్నాయే, టీచర్ల దగ్గర నుంచి, వార్డన్ల దగ్గర నుంచి వాళ్ళ బాధలు చెప్పుకునేటువంటి దిక్కు లేదు, దిక్కు దోచని పరిస్థితిలో ఉన్నాం మనము. సోషల్ వెల్ఫేర్ ఒక మంత్రి లేడు, విద్యాశాఖకు ఒక మంత్రి లేడు. ముందు మార్చిలో 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి, మంత్రే లేకుండా బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, మంత్రే లేకుండా ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏంది ఇది? ఇది ఏంది అంటున్నా నేను, ఇక ఈ ఏంది పరిస్థితి అంటున్నా నేను. ఎంత 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 ఇంపార్టెంట్ విద్య అనేది ప్రతి రాష్ట్రానికి హోంశాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ ఈ 3 గుండెకాయ లాంటిది. అర్థమైందా? సో ఆ గుండె లేదు మనకి గుండె లేదు, రాతి గుండె అయిపోయిందని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డైరెక్ట్ గా అడుగుతున్నా, మహిళా కమిషన్ చైర్మన్ అడుగుతా ఉన్నా, బరాబర్ సమాధానం చెప్పండి. గురుకులాలకి వెళ్ళడానికి మీ బండ్లలో పెట్రోల్ లేదా, మీ బండ్లలో డీజిల్ లేదా, లేకపోతే వెళ్ళనికి మనసే లేదా అని చెప్పి మా శారదక్కని అడుగుతా ఉన్నా. నారాయణ శ్రీ చైతన్య దగ్గరికి పోతే పైసల మీద పైసలు రాలుతాయి, నారాయణ శ్రీ చైతన్యానికి పోతే పైసల మీద పైసలు రాలుతాయి శారదక్క. నాకు తెలుసు ఏం జరుగుతుందో, నాకు తెలుసు ఎక్కడెక్కడ ఏమేం వసూలు జరుగుతున్నాయో కూడా నాకు తెలుసు. కానీ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరు చేసేది మీరు చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకే, మీరు చేసేది మీరు చేసుకోండి. నారాయణ వాడు మీకు ఫండింగ్ ఇస్తే నాకెందుకు, మీకపోతే చైతన్య డబ్బులు ఇస్తే నాకెందుకు, ఎవరు డబ్బులు ఇస్తే నాకెందుకు, నాకు అవసరంలే. మీరు వాళ్ళ దగ్గర పైసలు తీసుకోండి, మూటలు తీసుకోండి, ఇల్లు కట్టుకోండి, అన్ని కట్టుకోండి. కానీ గవర్నమెంట్ స్కూల్స్ని, మా గురుకులాల విద్యార్థులను మీరు మహిళా కమిషన్ హోదాలో పోయి ఇన్స్పెక్షన్ నిర్వహించకపోతే మాత్రం ఆ పరిణామాలు వేరేలాగా ఉంటాయని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఒక మహిళా కమిషన్ చైర్మన్గా ఆడపిల్లల బాధలు మీరు అర్థం చేసుకోవాలని నేను చెప్తా ఉన్నా. నేను ఇప్పటికీ 2-3 సార్లు వచ్చిన మహిళా కమిషన్కి. ఎన్నడన్నా 10-11 ఇంటికన్నా, 11-12 ఇంటికన్నా మీరు ఎక్కడన్నా మహిళా కమిషన్ ఆఫీస్లో కనబడ్డారా? ఎవ్వరున్నాడు స్టాఫ్ అక్కడ, ఎవ్వరున్నాడు. నా కంప్లైంట్ ఇద్దామనే వచ్చిన, ఎవ్వరున్నాడు స్టాఫ్. మరి ఎందుకు మహిళా కమిషన్ ఆఫీస్, ఇంకా ఆ పదవి ఎందుకు, మరి జీతం ఎందుకు తీసుకుంటున్నారు, మహిళా కమిషన్ ఆఫీస్ లో మీరు ఎందుకు ఉండాలని చెప్పి ఒక మహిళా జర్నలిస్ట్ గా నేను అడుగుతా ఉన్నా. ఎవరికి ఇవ్వాలి? ఆడ గోడలకి ఇవ్వాలనా, లేకపోతే రిసెప్షన్ లో కూర్చున్నటువంటి కానిస్టేబుల్ సెక్యూరిటీకి ఇవ్వాలనా, ఎవరికి ఇవ్వాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ 12-1 గంటకో మీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. అసలు శారదక్క మహిళా కమిషన్ లో ఉన్నదని మాకు ఎట్లా తెలియాలి? మేము వస్తే ఆడ ఉండరు, ఫోన్లు చేస్తే లేపరు, ఎట్లా తెలియాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ ఆత్మహత్యలకు కారణం ఎవరు? మహిళా కమిషన్ ఏం చేస్తా ఉన్నది? ఎందుకు మీరు పట్టించుకోరు? శారదక్క కేవలం ప్రైవేట్ స్కూల్లో ఆత్మహత్యలు అయితేనే ఎందుకు పోతుంది, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు పోదు? ఆడబిడ్డలు చచ్చిపోతే ఎందుకు శారదక్క పట్టించుకోదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు పట్టించుకోదని అడుగుతా ఉన్నా. పొన్నం ప్రభాకర్ అన్న చేసే కుట్రలకు మీరు ధైర్యంగా ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చినారు. రాజకీయంగా మిమ్మల్ని ఎదగనియద్దని చెప్పి ఇక్కడి వరకు వచ్చినారు. ఎంత కష్టపడితే మహిళలు పైకి రావాలి ఈ మెన్ వరల్డ్స్ లో అనేది కూడా మీకు బాగా తెలుసు. మీరు డబ్బులు తీసుకోండి,
నారాయణ దగ్గర తీసుకోండి, చైతన్య దగ్గర తీసుకోండి, కానీ తీసుకున్న డబ్బులకు న్యాయం చేయండి శారదా గారు. ఆ తీసుకున్న డబ్బులతో మీ బండ్లలో డీజిల్ కొట్టుకొని గురుకులాలను పట్టించుకోండి. చనిపోయిన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించండి. ఎట్లా చనిపోతున్నారో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వైరీలు చేయండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు పైసలు తీసుకోండి, కానీ లేనోళ్ళకి పెట్టండి. మీరు డబ్బులు సంపాదించుకోండి, లేనోళ్ళ తరపున ప్రశ్నించండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నెన్నో వస్తున్నాయి నాకు తెలియదా? నేను ఎందుకు మాట్లాడలే ఇన్ని రోజులు ఏమైనా మాట్లాడినా? ఎందుకు మాట్లాడలే? నేను చెప్పేది ఏంటంటే మా ఆడపిల్లలకు న్యాయం చేయండి. పైసలు తీసుకోకుండా ఎవరు పని చేయడు. మాకు అర్థమైపోయింది, ఇది కలియుగం కదా. ఏ పార్టీ వచ్చినా కమిషన్లు తింటుంది, ఏ పార్టీ వచ్చినా. సో మీరు కూడా ఆడబిడ్డగా ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీరు కూడా సంపాదించుకోవాలి. ఆడెవడో నారాయణలో ఆత్మహత్య చేసుకుంటే, శ్రీ చైతన్య ఆత్మహత్య చేసుకుంటే నెక్స్ట్ డే పోయి తాళం పెడతారు. మళ్ళీ తాళాలు ఎట్లా ఓపెన్ అవుతున్నాయి? ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి శారదక్క. తాళాలు ఎట్లా ఓపెన్ అవుతున్నాయి? ఎట్లా ఓపెన్ చేస్తున్నారు తాళాలు? స్కూళ్ళకి ఎంత ప్యాకేజీలు తీసుకుంటున్నారు? శారదక్కను మొదలుకొని రేవంత్ రెడ్డి దాకా ఎంతెంత పైసలు ముడుపులు ముడుతున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా మీరు తీసుకోండి, తినండి, శవాల మీద పాలాలు ఏడుకోండి, ఏమన్నా వేసుకోండి. కానీ గురుకులాల్లో చదివేటువంటి ఆడపిల్లలు, కస్తూరిబాలో చదివేటటువంటి ఆడపిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి ఆడపిల్లలకు లోటుపాట్లు మీరు తెలుసుకోకపోతే, ఇన్స్పెక్షన్ చేయకపోతే, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఎంక్వైరీలు చేయకపోతే మాలాంటి వాళ్ళ నేషనల్ మహిళా కమిషన్ గడపలు దొక్కాల్సి వస్తుందని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలు ఈ విషయం